మీకు వెజ్ పులావ్ అన్నీ చెప్తాను. ఇది చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఒక పేస్ట్ అనేది వేసుకోవాలి. ఆ పేస్ట్ వేయడం వల్ల పులావ్ అనేది టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి. ఒక 4 యాలకులు, 4 లవంగాలు వేసి అందులోనే స్టార్ పువ్వు అంటారు కదా, పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు అందుకే వేయలేదు. కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. కస్తూరి మేతి, మిరియాలన్నీ వేసాను. టమాటా, జీడిపప్పు వేసి కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్టే పలావ్కి రుచి అనేది ఇస్తుంది అన్నమాట. మనం ఆయిల్ అనేది తీసుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అనేది వేసాను. ఇందులో బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర అనేది వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి ఇవి ఒక 2 నిమిషాలు అనేది వేగిన దాంట్లోని జీడిపప్పు కూడా వేసుకోవాలన్నమాట. జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత మన దగ్గర ఉన్న కూరగాయ ముక్కలు ఏముంటే అవి వేసుకోవచ్చు. నేను బీన్స్, బంగాళదుంప, క్యారెట్, పచ్చి బఠానీ అన్నీ వేసాను. మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత చిన్న మంట మీద పెట్టి వేగనివ్వాలి. వేగిన దాంట్లోని మనం ఆడి ఉంచుకున్న పేస్ట్ అనేది ఉంది కదా, ఆ పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ వల్ల పులావ్ అనేది రుచి అనేది ఇస్తుంది. ఆ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. ఎంత బాగా వేగితే పులావ్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత వాటర్ అనేది సరిపడా వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అనేది వేసాను. దానికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని నేను కుక్కర్లో పెట్టేశాను. బియ్యం వేసి 3 విజిల్కి పెట్టాను అనమాట. పులావ్ అనేది 3 విజిల్కి రెడీ అయిపోతుంది. దీన్ని పెరుగు రైతాతో తింటే చాలా బాగుంటుంది.